ఇసుక హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. షాద్నగర్, చెవెళ్ల, బంజారా హిల్స్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. ఎంఎన్సీ కంపెనీలకి 300 కోట్ల విలువైన ల్యాండ్ విక్రయించగా షాద్నగర్ లో స్వస్తిక్ గ్రూప్ ల్యాండ్ అమ్మినట్లుగా తెలుస్తోంది. బ్యాలెన్స్ షీట్స్ లో భూ విక్రయం చూపలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. షాద్నగర్, చెవెళ్ల, బంజారా హిల్స్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. ఎంఎన్సీ కంపెనీలకి 300 కోట్ల విలువైన ల్యాండ్ విక్రయించగా షాద్నగర్ లో స్వస్తిక్ గ్రూప్ ల్యాండ్ అమ్మినట్టుగా తెలుస్తోంది. బ్యాలెన్స్ షీట్స్ లో భూ విక్రయం చూపలేదని ఆరోపణలు ఉన్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, హైదరాబాద్లో మరోసారి ఐటీ తనిఖీలు మరోసారి కలకలం రేపుతా ఉన్నాయి. ముఖ్యంగా ప్రముఖ రియల్టర్ కంపెనీ హైదరాబాద్లో ఉన్నటువంటి స్వస్తిక్ రియల్టర్ గ్రూప్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఐటీ రైట్స్ సోదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల స్వస్తిక్ గ్రూప్ ఏదైతే ఉందో, స్వస్తిక్ రియల్టర్ అనే కంపెనీ ఒక ఎంఎన్సీ కంపెనీకి 300 కోట్ల విలువ చేసే భూమిని, షాద్నగర్లో ఉన్నటువంటి భూమిని అమ్మారని చెప్పేసి కూడా ప్రధానంగా ఐటీ శాఖకు కంప్లైంట్ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా వాళ్ళు ఈ 300 కోట్ల లావాదేవీ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ షీట్లో చూపించలేదు అనే ప్రధాన ఆరోపణలతోటి ఈరోజు ఐటీ రైడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 7 చోట్ల, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే స్వస్తిక్ అనేది ఒక ఫుడ్ ఇండస్ట్రీ, వాళ్ళ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. సో ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి బేగం బజార్ కార్యాలయంలో, అదేవిధంగా బంజారా హిల్స్లోని ప్రధాన కార్యాలయంతో పాటు ఇందులో మేనేజర్గా ఉన్నటువంటి కల్పన రాజేంద్ర, అదేవిధంగా లక్ష్మణ్ ఇళ్లపై, అదేవిధంగా ఇటు చేవెళ్ళ, షాద్నగర్ ఏకకాలంలో 7 చోట్ల ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ ఐటీ సోదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క బ్యాలెన్స్ షీట్లో చూపలేదు, అదేవిధంగా ఇంకా కొన్ని అవకతవకలకు పాల్పడ్డారు. ముఖ్యంగా బ్యాలెన్స్ షీట్లో కొన్ని ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటిని ట్యాంపర్ చేశారు, సరిగా చూపించలేదు అనే ప్రధాన ఆరోపణలతో ఈరోజు ఐటీ శాఖ అయితే ఈ సోదాలు అయితే జరుపుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పటిష్ట భద్రత మధ్య ఈ యొక్క సోదాలు అయితే జరుపుతూ ఉన్నాయి. సోదాలు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సోదాలన్నీ కూడా సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ యొక్క సోదాల అనంతరం ముఖ్యంగా ఆఫీస్లో ఉన్నటువంటి ఏదైతే హార్డ్ డిస్క్లు కావచ్చు, అదేవిధంగా పలు ముఖ్యమైన కీలకమైన ఫైళ్లను కూడా ఐటీ శాఖ అధికారులు అయితే స్వాధీనం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సంజన. ఎస్ రాజు, అలాగే బ్యాలెన్స్ షీట్స్ లో అంటే భూ విక్రయం చూపలేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎస్, ముఖ్యంగా షాద్నగర్లో ఒక ఎంఎన్సీ కంపెనీకి 300 కోట్ల విలువ చేసే భూమిని ఇటీవల అమ్మారు స్వస్తిక్ రియల్టర్ కంపెనీ అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపణ ఉంది. అయితే ముఖ్యంగా అమ్మిన దాన్ని బ్యాలెన్స్ షీట్లో చూపించలేదనే ఆరోపణతో అయితే ఈ యొక్క రైట్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక పెద్ద ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు ఎందుకు ఇట్లాంటివి చూపించలేదు, సో ఈ ఒక ట్రాన్సాక్షన్ చూపించలేదా, లేదంటే ఇంకా ఏమైనా అవకతవకలకు పాల్పడ్డారా అనే ఆరోపణలు అయితే ప్రధానంగా ఐటీ శాఖ అయితే వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వీటిని బేస్ చేసుకుని ఈరోజు ఈ యొక్క సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఈ ఐటీ అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఐటీ సోదాలు అయితే ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ సోదాలు ముఖ్యంగా ఇవన్నీ పూర్తయిన తర్వాత ఐటీ అధికారులకు ఇందులో ఏమైనా ఇట్లాంటి అవకతవకలు జరిగాయని ఒకవేళ నిరూపితం అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు.